కయ్యనుకు దేవుడు వేసిన గురుతు రక్షించిందా, శిక్షించిందా? దేవుని పిల్లలారా, కయ్యనుకు దేవుడు వేసిన గురుతు రక్షించిందా, శిక్షించిందా అన్నది నేర్చుకోబోయే సంగతి. బైబిలును దేవుడు మన చేతుల్లో పెట్టి అందరికీ ఒక ఆజ్ఞ జారీ చేశాడు. బైబిల్లో బోధ అనేది దేవుడు చేస్తాడు, బోధ అనేది దెయ్యం కూడా చేస్తుంది. మనకు తెలియదు కాదు. అపవాది కూడా బోధ చేస్తుందా? చేస్తుంది. దేవుడు చెప్పిన దానిని కాస్త వక్రీకరించి బోధ చేస్తుంది. ఈ విషయాన్ని గమనించిన దేవుడు పాత నిబంధనలో ప్రవక్తల నోట కానివ్వండి, కొత్త నిబంధనలో సాక్షాత్తు యేసు ప్రభు వారి నోట నుండి కానివ్వండి, కొన్ని జాగ్రత్తలు బోధ విషయమై దేవుడు మనకి చెప్పాడు. ఏంట జాగ్రత్తలు అంటే, ముందుగా పాత నిబంధనలో చెప్పిన ఒక జాగ్రత్త మీ అందరికీ తెలుసు. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం. ఒకసారి మాట మనం బైబిల్లో చూస్తే యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. బైబిల్లో యెహోవా గ్రంథమును పరిశీలించండి, పరిశీలించండి. చూసారా? పరిశీలించండి, ఏది పడితే అది నమ్మకండి. దేవుడి పేరట ఏ బోధ వస్తే ఆ బోధను మీరు విశ్వసించకండి. పరిశీలించండి, మీకు మీరుగా చదవండి, మీకు మీరుగా అక్కడ ఏముంటుందో గ్రహించండి. ఇది ఒకటి. ఇక మార్కు సువార్త 4:24లో యేసుప్రభు చెప్పిన జాగ్రత్త, కొత్త నిబంధనలో యేసుప్రభు చెప్పిన జాగ్రత్త కూడా మనందరికీ తెలుసు. వినేటప్పుడు బోధ విషయంలో ఏం చెప్పాడు? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి. ఎక్కడ చూసుకోవాలి? బైబిల్లో చూసుకోవాలి. చూసారా? పాత నిబంధనలో కానివ్వండి, ఇటు తిరిగి కొత్త నిబంధనలో కానివ్వండి, ఎప్పుడైనా వాక్యం వింటున్నప్పుడు, బోధ వింటున్నప్పుడు బైబిలుకు సరిపోతుందా లేదా అన్న పరిశీలన చూసుకోవాల్సిన బాధ్యత వింటున్న వారిపైన ఉంది. ఇది బైబిల్. క్లియర్. వెరీ గుడ్. అసలు ఈ టైటిల్ ఎందుకు వేయవలసి వచ్చిందంటే, జాన్సన్ విక్టర్ గారు సంగీత సింహ, ఆయన రచన విభిన్నం. ఆయన పాటలు ఎంతో మందిని దేవుళ్ళు నిలవబెట్టాయి, చాలామందిని మార్చాయి. ఆయన పాటలు అలా ఉంటాయి. ఎప్పుడు కూడా దేవుడిని గొప్ప చేయాలి అని, దేవుడిని మహిమపరచాలి అని ఆయన పాటలు రాస్తూ ఉంటారు. ఆయన పాట ఈ మధ్యకాలంలో 2024 ఆల్బంలో నిజంగా అందరినీ కంటతడి పెట్టించింది. అందరూ నేను అలా మారాలి అని చాలామంది హృదయాలను తాకిన పాట యేసు రక్తమే అన్న పాట. మీ అందరూ చూశారు, విన్నారు. ఈ పాట గురించి చాలామంది విరోధ భావంతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ఆయన రచనను తప్పుపడుతున్నారు. ఏమని రాశారు ఆయన అంటే, యేసు రక్తం క్షమించమని కోరుకుంది, హేబేలు రక్తం శిక్షించమని కోరింది అని రాశారు ఆయన రచనలో. ఈ రచనను తప్పుపడుతూ చాలామంది మాట్లాడుతున్నారు. దీనికి విరుద్ధంగా మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడిన ఒక మాట ఏంటంటే, హేబేలు రక్తం శిక్షించమని కోరలేదు దేవుడిని, హేబేలు రక్తం కూడా దేవుడిని రక్షించమనే కోరింది. హేబేలు కోరిక మేరకు దేవుడు కయ్యనును చంపకుండా హేబేలుకు ఒక గుర్తేశాడు. ఆ గుర్తు హేబేలును కాపాడింది చచ్చిపోకుండా. కనుక
యేసు రక్తం ఎలాగైతే రక్షించమని కోరుతుందో హేబేలు రక్తం కూడా రక్షించమని కోరింది. దానికి గుర్తుగానే కయ్యేనుకు ఒక గుర్తేసి దేవుడు కాపాడాడు అని చెప్తున్నారు. ఇది వినడానికి బాగుంది. బైబిలులో అలాగే ఉందా? బైబిలు అలాగే చెప్పిందా? కయ్యేనుకు పడ్డ గురుతు కయ్యేనును కాపాడిందా? అసలు బైబిల్లో ఈ కయ్యేను హేబేలు సందర్భానికి వెళ్ళి ఈ సందర్భం పైన ఒక సంపూర్ణ అవగాహనకు మనం వస్తేనే తప్ప ఎవరు ఏం చెబుతున్నారు, ఏది బైబిల్ ప్రకారం రైటో అన్నది మనకు అర్థం కదండి. బైబిల్లోకి వెళ్దాం. అసలు ఈ సందర్భం బైబిల్లో ఎక్కడ జరుగుతుంది చూద్దాం. మొదట మనం వెళ్ళి ఆ బైబిల్ను తీక్షణంగా పరిశీలిద్దాం. 4వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఆదికాండం 4వ అధ్యాయం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. 5వ వచనం కాడి నుంచి చదువుదాం. చాలా జాగ్రత్త చదవాలి. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. కయీనును అతని అర్పణను ఆయన అనగానే దేవుడు లక్ష్య పెట్టలేదు. ఇద్దరు కూడా అర్పణ ఇవ్వడానికి వచ్చారు. జాగ్రత్తగా వినండి. ఇద్దరు, కయీను హెబెలు, ఇద్దరు అర్పణ ఇవ్వడానికి వచ్చినప్పుడు దేవుడు ఒకరి అర్పణను అంగీకరించాడు, మరొకరి అర్పణను అంగీకరించలేదు. దేవుడు అంగీకరించలేదు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ హేబేలు తప్పేమీ లేదు పాపం. ఇద్దరు అర్పణ పెట్టారు. ఒకరి అర్పణ దేవుడు తీసుకున్నాడు, మరొకరి అర్పణ దేవుడు తీసుకోలేదు. జాగ్రత్తగా వినండి. 5వ వచనం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? 5వ వచనంలో, కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. ఏమండి? కోపం తర్వాత అక్కడ ప్రయోగించిన పదం మిక్కిలి కోపం. కయ్యేనుకి ఏమొచ్చింది? మిక్కిలి కోపం. కోపంతో రౌద్రుడైపోతున్నాడు. అప్పటికి సృష్టిలో ఉన్నది నలుగురు. ఎవరు? ఆదాము, అవ్వ, కయ్యేను, హేబేలు. వీళ్ళిద్దరు అర్పణలో ఒకరు అర్పణ దేవుడు తీసుకున్నాడు, హేబేలు అర్పణ. కయ్యేను అర్పణ తీసుకోకపోయేసరికి కయ్యేను మిక్కిలి కోపంతో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. కోపం వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడు? తప్పు చేస్తాడు, పాపం చేస్తాడు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు, తప్పుడు ఆలోచనలోకి వెళ్ళిపోతాడు, ఉద్రేకంతో ఏం చేస్తున్నాడో తెలియదు, సహనాన్ని కోల్పోతాడు, వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు, విలువలు కోల్పోతాడు, ఇంకేమో ఆలోచించడు. ఆడికి ఆ కోపంలో ఇంకేమో అర్థం అవ్వదు, పిచ్చి పిచ్చిగా చేస్తాడు. అసలు ఒరిజినల్గా మనం బాగున్నప్పుడు చూసినప్పుడు వీడేనా అనిపిస్తుంది. కోపంలోనండి కొంతమంది అలాగా రౌద్రంగా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా మారిపోతారు. ఆ కోపం పోయిన తర్వాత వీడైనా వాడు అనిపిస్తుంది మళ్ళీ. అంత దారుణంగా ప్రవర్తిస్తారు. వీడికి వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. తెలిసిందే కదా అని వదిలేకండి. ఇక్కడే ఉంది అసలు విషయం అంతా. ముందు కయ్యేనుకు కోపం వచ్చిన తర్వాత దేవుడు వెంటనే ఆ కోపాన్ని సర్దడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ కోపాన్ని చల్లార్చడానికి ప్రయత్నించాడు. కోపం వద్దు నాయనా అని కయ్యేనును బుజ్జగిస్తున్నాడు. ఎందుకంటే తొలి కుమారుడు కదండి సృష్టిలో. ఆదామవ్వల గర్భాన పుట్టిన తొలి కుమారుడు కదా. ఎప్పుడైతే కోపంతో ఉన్నాడో సాక్షాత్తు దేవుడే వచ్చి అంటున్నాడు కయ్యేనుతో. తర్వాత మాట మీరు చూస్తే దేవుడే అంటున్నాడు, యెహోవా కయ్యేనుతో, నీకు కోపమేలా? ఎందుకయ్యా కోపం? ఎందుకంత రౌద్రుడు అయిపోతున్నావు? ఎందుకంత కోపగించుకుంటున్నావు? నీకు కోపమేలా? నీకు కోపం ఎందుకు పడుతున్నావు? చూసారా, ముందు దేవుడు కయ్యేనుకు ముందు కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఇది చాలా మందికి తెలీదు. ఏదో చంపేశాడు, శిక్ష చేశాడు అంటున్నారే కానీ ఎప్పుడైతే అర్పణ జరిగిన వెంటనే కయ్యేను మనసు పాడయ్యింది. జాగ్రత్తగా వినండి. కయ్యేను మనసు పాడయ్యింది. కయ్యేనులోనికి కోపం అనేది వచ్చింది. కయ్యేను ఏదో ఒకటి చేస్తాడు కనుక ముందుగానే నేను అతను బాగు చేయాలన్న ఉద్దేశంతో కోపం వద్దయ్యా అన్నాడు. అసలు నీకు కోపమేలా? ఇక్కడే ఉంది అసలు కదంతా. నీకు కోపమేలా? ఎందుకు కోపపడుతున్నావు? ఎందుకు నీకు కోపం?
ఎందుకు నువ్వు హెబేలు మీద మనసులో ఒక చెడు ఆలోచన తెచ్చుకున్నావు? అప్పుడు ఎవడి కోపం వచ్చిందంటే ఎవరి మీద కోపం వచ్చింది చెప్పండి? కోపం ఎవరి మీద? హెబేలు మీద కదండి కోపం. అసూయతో తమ్ముడి మీద కోపం రగులుతుంది లోపల అప్పటికే. అప్పుడు అంటున్నాడు, అప్పుడు ఎంత మంచి కౌన్సిలింగ్ ఇస్తున్నాడు తెలుసండి 6వ వచనంలో, కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నువ్వు సత్క్రియ చేసిన ఎడ తలనెత్తుకొనవా? చూసావా, నువ్వు కూడా ఒక మంచి అర్పణ ఇచ్చుంటే నువ్వు తలెత్తుకునేవాడు కదా. నువ్వు తప్పు చేసి, జాగ్రత్తగా వినండి, నువ్వు తప్పు చేసి అతడిచ్చిన అర్పణ దేవుడికి సత్క్రియగా కనపడింది, గొప్ప అర్పణగా కనపడింది, తీసుకున్నాడు. నువ్వెందుకు చిన్నబుచ్చుకుంటున్నావు? నువ్వెందుకు మొహం వికారంగా పెట్టుకున్నావు? నీకెందుకు అతని మీద కోపం? వద్దయ్యా. ఒకవేళ నువ్వు కూడా సత్క్రియ చేయి, నువ్వు కూడా మంచి అర్పణ, తర్వాత దేవుడు నీది అంగీకరిస్తాడు. మళ్ళా దేవుడు నీకు నీ అర్పణ అంగీకరించకుండా నువ్వు కూడా గర్వంగా తలెత్తుకుంటావు కదా. నువ్వు తప్పు చేసి ఎందుకు ఈ కోపంతో రగులుతున్నావు? నువ్వు తప్పు చేసి ఎందుకు అసూయతో రగులుతున్నావు? ఎందుకు నువ్వు తప్పు చేసి ఇలా రగిలిపోతున్నావు? తప్పు అయ్యా అన్న కౌన్సిలింగ్ ఇస్తున్నాడు ముందు. ఎవరికి? కయ్యూనుకి కౌన్సిలింగ్ ఇచ్చాడు దేవుడు ముందుగానే. వినలేదండి. వినే టైపు కాదండి వీడు, మారేవాడు కాదండి. మార్పుకు లేదా చేసిన తప్పుకు నాలో ఉన్న లోపం కదా, దేవుడే సాక్షాత్తు వచ్చి చెప్తున్నాడు కదా, దీన్ని పోగొట్టుకుందామని ఆలోచించే రకం కదండి. కాబట్టి చాలామంది ఉంటారండి, వాళ్ళ లోపాన్ని దేవుడు పదే పదే చెబుతూ ఉంటాడు. వదులుకుంటారా అంటే వదులుకోరండి. సొంత సహోదరులతో చెప్పిస్తాడు, తల్లితో చెప్పిస్తాడు, తండ్రితో చెప్పిస్తాడు, స్నేహితులతో చెప్పిస్తాడు, చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళతో చెప్పిస్తాడు, సేవకుడితో బోధకుడితో చెప్పిస్తాడు, బైబిల్ చదువుకుంటున్నప్పుడు దేవుడే స్వయంగా వాక్యాల ద్వారా చెబుతాడు. ఎన్ని చెప్పనివ్వండి, కుక్కతోక వంకర. కుక్కతోక ఏంటట? ఎంత మీరు రాడ్లేసి కట్టినా నిదానంగా అవుతుంది అది. ఆ రాడెప్పగానే ఏమైపోద్ది? మళ్ళీ వంకర. అలాంటి క్యారెక్టరే కయ్యూనుది. తెలుసు దేవుడికి, మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వద్దు నాయనా అన్నాడు, వద్దు నాయనా అన్నాడు. తర్వాత మాట చూడండి 7వ వచనంలో, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేసిన ఎడల వాకిట పాపము పొంచియుండును. ఇదిగో నువ్వు దేవుడు పని చేయక, తర్వాత నేను మంచి అర్పణ ఇస్తాను, దేవుడి ఎదుట నేను తలెత్తుకుంటాను, దేవుడి పని గురించి ఆలోచించకుండా ఇలా కోపంతో నువ్వు రగిలావా, నీ వాకిట ఏముంటది? పాపం చేసేస్తావు. కయ్యూను జాగ్రత్త, తప్పు చేయకముందు చెప్తాడు చూసారండి దేవుడు. ఇదిగో ఇదే కోపంతో గనక నువ్వు మెయింటైన్ అయ్యావా, ఇలాగే గనక నువ్వు ప్రవర్తించావా, ఇలాగే గనక నువ్వు ఆలోచించావా, ఖచ్చితంగా నువ్వు తప్పు చేస్తావు. నీ బ్రతుకును మార్చుకోకపోతే, ఈ కోపాన్ని విడిచిపెట్టకపోతే, సత్క్రియలు దేవుడి పనుల మీద నువ్వు మనసు పెట్టుకోకుండా ఈ దుష్టాలోచనతో గనక నువ్వు ఉండిపోయావా, నువ్వు ఖచ్చితంగా పాపం చేస్తావు, జాగ్రత్త అన్నాడు. ఇప్పుడుంది అసలు విషయం. తర్వాత మాట వెంటనే చూడండి, అక్కడ ఏముందో, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దాన్ని ఏలుదువు, పాపాన్ని ఏలేస్తావు, పాపాత్ముడు అయిపోతావు. 8వ వచనం, కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. ఎంత కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వీడి క్యారెక్టర్ ఏమైనా మారిందంటే మారలేదండి, మారలేదు. జాగ్రత్తగా వినండి. కోపం మనం అనుకుంటామండి, కోపం చాలా చిన్నది అనుకుంటామండి. సమస్త పాప కార్యాలకు మూలం ఏదో తెలుసండి? కోపం అండి. సమస్తం. నేను చాలామంది నా లైఫ్లో చూశానండి. నేను చాలా క్షుణ్ణంగా పరిశీలించాను దేవుడు చెప్పిన మాటల్ని. కోపం వల్ల అండి, లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, తన కోపమే తన శత్రువు. విన్నారా? తన కోపమే తన శత్రువు. కోపం మనకెలాగండి శత్రువుగా మారుతుందంటే, కోపిస్తోడు వెనకాల ఎవడో ఉండడండి. ఎవడన్నా మాట్లాడతాడు వాడితో? ఎవడైనా స్నేహం చేస్తాడా? ఎవడైనా దగ్గరగా ఉంటాడా? ఎవడైనా నోరారా ఏమైనా మనసులో మాటలు పంచుకుందామంటే ఎవడైనా వినేవాడు ఉంటాడు? వీడు కోపిస్తాడని ఎప్పుడేమంటాడో తెలియదు, మనకెందుకంటే బాబు అందరి ముందు మన పరువు తీసేస్తాడు వీడని అందరూ దూరం జరిగిపోతూ ఉంటారండి, ఎవరు దగ్గరికి రారు. ఇంకోటి చెప్తాను, ఒకటి లోకపరంగా సామాజికంగా అందరిని మనం పోగొట్టుకుంటాం, ఎవరు మన దగ్గరకు ఉండరు. రెండోది పెద్ద ప్రమాదం ఏం జరుగుతుంది అంటేనండి, ఈ కోపపడే వాళ్ళ ఆరోగ్యం హఠాత్తుగా దెబ్బతింటుంది. కోపపడే వాళ్ళ ఆరోగ్యం అండి, ఎప్పుడు కోపంతో ఉండే వాళ్ళ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ కోపంలో ఏం జరుగుతుందంటే భయంకరమైన బీపీ పెరిగిపోద్ది, హై బీపీ. ఆ హై బీపీకి తలలోనండి చిన్న చిన్న నరాలు ఉంటాయి, చాలా స్వల్పంగా ఉంటాయి అవి. మన వెంట్రుక ఎంతైతే లావు ఉందో ఆ వెంట్రుక లావులో ఉండి ఆ లోపల రక్తం ప్రసన్న అవుతూ ఉంటుంది. మెదడు ఒక ముద్ద కింద ఉంటుంది చూడండి మెదడు. ఆ మెదడులో ఈ వెంట్రుక వాసు సైజులో రక్తనాళాలు ఉంటాయి, రక్తం సరఫరా అవుతూ ఉంటుంది.
ఎప్పుడైతే వీడు అనవసరంగా హై బీపీ తెచ్చుకుంటున్నాడో ఆ వెంట్రుకల చిన్న నరాలనేవండి ఉబ్బుతూ ఉంటాయి. వీడు వయసులో ఉండగా అవి కొంచెం వయసులో ఉన్నాడు కనుక, బలంగా ఉన్నాడు కనుక అవి అలా ఉబ్బి 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 ఊరుకుంటాయి. వయసు మీద పడేసరికి అన్ని అవయవాల్లో బలం ఎలా తగ్గుతుందో ఆ నరాలలో కూడా బలం అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు చూడండి, ఏదైనా వాటర్ నీళ్లు పట్టుకునే పంపు అండి, స్టార్టింగ్లో కొత్తలో తెచ్చినప్పుడు ఎలాగుంటుంది పంపు, ఆ పైపు, వాటర్ పైపు ఎలాగుంటుంది, నువ్వు ఎట్టేసినా వాటర్ వస్తాయి. అలా కొద్ది రోజులు వాడగా పైపుకి ఏం పడతాయి చెప్పండి, చిన్న చిన్న రంధ్రాలు పడతాయి. అలాగే ఈ బీపీకి, హై బీపీకి మెదడులో ఉన్న ఈ చిన్న నరాలకండి హోల్స్ పడతాయి, ఆ నరం పగిలిపోతుంది, ఆ రక్తం మెదడంతా కమ్మేస్తుంది, కోమాలోకి వెళ్ళిపోతాడు, అవయవాలు ఏవి పనిచేయవు, కొద్ది రోజులు ఉండి చచ్చిపోతాడు. కోపం చాలా ప్రమాదకరమైంది. ఇది గమనించి దేవుడు కయ్యనుకు అది రాగానే అడ్డుకట్ట వేశాడు. ఓ మాట చూపిస్తాను కోపం గురించి. సామెతల గ్రంథం మీరు చూడండి, 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 33వ వచనం చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం ఏమంటే 33వ వచనం. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. కోపం రేపితే, కోపం రేగిపోతే అక్కడ ఏం పుడుతుందట? కలహం. ఖచ్చితంగా గొడవలు జరుగుతాయండి. కోపిస్టోల చుట్టూ ఎప్పుడు గొడవలే ఉంటాయి, అందరితోనూ వీళ్ళ గొడవలే, అందరూ వీళ్ళకి శత్రువులే. కయ్యూనికి ఇదే జరుగుతుంది. వీడు కోపంతో రగిలిపోతున్నాడు. ఉన్నదే అక్కడ ఇద్దరు అన్నదమ్ములు, హెబెలు, కయ్యను. వీడు కోపంతో ఎక్కడ ప్రమాదం జరుగుతుందో, కోపం అనేది దేని రేపుతుందని మనం ఇప్పుడు చదువుకున్నాం, కలహం, గొడవ. ఏ తండ్రిని ఉన్నా అప్పుడే పుట్టారండి ఆదామ వాళ్ళ తర్వాత ఇద్దరు పిల్లలు. వాళ్ళ మధ్యలో గొడవ వచ్చేసరికి దేవుడే సాక్షాత్తు వచ్చి, వద్దు నాయన, ఈ కోపం వద్దురా అని బుజ్జగించే ప్రయత్నం చేశాడు, మార్చుకునే ప్రయత్నం చేశాడు. మారలేదు కయ్యను. జాగ్రత్తగా వినండి, కయ్యను ఊరకనే దేవుడు శిక్షించలేదు. కయ్యనుకు శిక్ష పడిందా లేదన్నది ఇప్పుడు ఆలోచిద్దాం, చూద్దాం, ఇప్పుడు బైబిల్లో చూద్దాం. ఇలా ఎప్పుడైతే వీడు మారలేదోనండి, హేబెలుతో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అక్కడికి వచ్చేద్దాం, 4వ అధ్యాయానికి వచ్చేయండి, 4వ అధ్యాయానికి వచ్చేయండి, 4వ అధ్యాయానికి వచ్చేయండి. 8వ వచనంలో, కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను, వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపేశాడు. గొడవే వద్దని కోరుకున్నాడు దేవుడు. కోపం అనేది కలహాన్ని రేపుతుంది, కోపం అనేది ఎవడి గొడవలు పెడుతుంది. కోపమే వద్దు నాయనా, నువ్వు సత్క్రియల మీద మనసు పెట్టరా, దేవుడు పని చేసుకోరా, నువ్వు కూడా మంచి అర్పణివ్వరా, నువ్వు కూడా తలెత్తుకోరా, వాడు తలెత్తుకున్నాడని ఎందుకు రా సూయితో వాడి మీద కోపంతో ఉన్నావు, వద్దు నాయనా అని దేవుడు ఎంత బాగా చెప్పాడండి. వాడికి ఎంత వివరంగా చెప్పాడు చూసారండి, అక్కడ ఎంత వివరణ ఇచ్చాడు చూసారా వాడిని మార్చుకోవడానికి. ఆగాడు అంటే ఆగలేదండి. జాగ్రత్తగా వినండి, ఆగాడా? ఆగలేదు, చంపేశాడు. జాగ్రత్తగా వినాలి. చంపేసిన తర్వాత హెబెలును చంపేశాడు. మాట్లాడుతున్నట్టుగా ప్రేమగా తమ్ముడిని దగ్గరికి పిలిచి మాటల్లో పెట్టి ఎవడు క్రూరంగా చంపాడండి. నిజంగానండి, ఒక విషయం మీరు ఇక్కడ గమనించాలి. ఏదైనా మనిషి చేయాలనుకున్నప్పుడు ఎవరెలా చేస్తున్నారో చూసి నేర్చుకుని చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు కానీ, ఏదైనా చేయాలనుకున్నప్పుడు కానీ. అసలు అప్పటికి సృష్టిలో హత్య ఉందా చెప్పండి? హత్య అనేది ఉందా? చంపటం అనేది ఉందా? లేదండి. ఈ చంపటాన్ని కనిపెట్టింది మొట్టమొదట ఎలా ఒక వ్యక్తిని చంపొచ్చు అని సమాజానికి చెప్పింది కూడా ఎవరు చెప్పండి? కయ్యనే. ఇలాంటి నరహంతకుడిని, నరహత్యలు ప్రారంభించిన వాడిని, దైవ సంకల్పాన్ని దెబ్బతీసిన వాడిని దేవుడు శిక్షించకుండా ఉంటాడా? జాన్సన్ క్లారిటీగా రాశాడు పాటలో, హేబెలు రక్తం శిక్షించమని కోరింది, యేసుక్రీస్తుల వారి రక్తం రక్షించమని కోరింది. ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి నిజంగా హేబెలు రక్తం రక్షించమని కోరిందా, కయ్యనుకు రక్షణ వచ్చిందా? ఇంకా పెద్ద జోక్ అన్నాను దీన్ని. కయ్యనును రక్షించడానికి దేవుడు గుర్తేశాడు. ఎంత దారుణమైన బోధలు అంటే, దారుణం అనమాట ఇది. ఇది మరీ ఎలాగంటే అస్సలు బైబిల్ చదువుకున్న వాళ్ళు అయితే నమ్ముతారండి.
నేను నిజంగా చెప్తున్నాను. అసలు ఎప్పుడు బైబిల్ మొహం చూడడం నమ్ముతాడేమో కానీ కనీసం రోజుకు బైబిల్ చదువుకునే వాళ్ళు ఎవరు కూడా కయ్యను గుర్తు కయ్యనుడు కాపాడిందంటే అసలు ఎవడో నమ్మడు. ఎందుకంటే ఇప్పుడు బైబిల్లో చూపిస్తాను, నేను చదువుదాం, కిందకి చదివేద్దాం. 8వ వచనం చదివేశారు కదా. 8వ వచనం, కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. జాగ్రత్తగా చంపేశాడు. తర్వాత దేవుడు వస్తాడు. ఇప్పుడు దేవుడు కౌన్సిలింగ్ ఇచ్చాడు, ఆగరా అన్నాడు, ఆగలేదు. చివరికి మరణానికి వెళ్ళిపోయాడు, చంపేశాడు, నరహంతకుడుగా నిలబడ్డాడు. అప్పుడు మరలా దేవుడు వచ్చాడు. అప్పుడు యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడగగా, నేనెరగను, నా తమ్మునికి నేను కావలి వాడనా? చూడసరే ఎలా ఉంది వీళ్ళు పొగరు. దేవుడు వచ్చి తమ్ముడు ఎక్కడ అంటే అక్కడ ఉన్నాడనో ఇక్కడ ఉన్నాడనో, నిజంగా ఈడేదో పాప అసూయతో చంపేస్తే దేవా మీరు చెప్పారు కానీ నేను వినలేదు, నేను ఏదో కోపంలో హత్య చేశానో, ఇలాగేమైనా మాట్లాడుతున్నాడండి? ఇలాగేమైనా అంటున్నాడండి? అసలు ఇలాంటి మాటలు ఏమి లేవు చూసారా? ఇలాంటి ఆలోచనలు ఏమి లేవు చూసారా వాళ్ళు? నేను నా తమ్ముడికి కావలి వాడనా అంటే కయ్యనులో నరాన్న ఏం కనపడుతుంది చెప్పండి? పొగరు, దైవ వ్యతిరేకి, దేవుడితో ఎలా మాట్లాడాలో కనీసం ఎరగని అజ్ఞాని. అవ్వమండి నిజంగానండి. కయ్యనుని కన్న తర్వాత మంచి మాట అంటదండి. ఏమన్నా తెలుసండి? యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి చూసారా, ఆవిడ గర్భానే పుట్టాడు. దేవుడితో ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, ఎలా మాట్లాడుతున్నాడు చూసారా? ఇప్పుడు చూడండి 9వ వచనం అయిపోయింది కదా. అప్పుడు అతడు నువ్వు చేసిన పని ఏమిటి? అప్పుడు అతడు నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఆగండి. ఇప్పుడు కయ్యను హేబేలును చంపేసిన తర్వాత హేబేలు యొక్క రక్తం దేవుడికి ఏం చేస్తుందట? మొరపెట్టింది అన్నాడా? అతన్ని ఏదో తప్పులో చేయిస్తాడండి, అతను ఏమి చేయొద్దు అని క్షమించండి అని మాట్లాడుతున్నాను ఉంది అక్కడ. మొరపెట్టింది. మొర నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి, నన్ను చంపేశాడు, నేను ఏ తప్పు చేయలేదు, నేను వాడిని ఏమీ అనలేదు, వాడు అసూయతో నన్ను చంపేశాడు. మొరపెట్టిందట. ఏమంటే రక్తం మొరపెట్టింది, రక్తం మాట్లాడింది. రక్తం మాట్లాడుతుందా? మాట్లాడదండి. రక్తం మాట్లాడదా? మర్డర్ జరిగిపోయిన తర్వాత ఏమండి అక్కడికి వచ్చిన తర్వాత ఏమి సేకరిస్తూ ఉంటారు చెప్పండి? రక్తపు మరకలు. ఎందుకు? ఆ రక్తం ఎవరిదో కూడా ల్యాబ్కి వెళ్తే చెప్పేస్తుంది ఇది పలానోడు రక్తం అని. రక్తం మాట్లాడుద్ది. నీళ్లు మాట్లాడతాయా? నీళ్లు కలిపే ఉంటాయి కదండి రక్తంలో. నీళ్లు మాట్లాడతాయా? మాట్లాడతాయి కదండి. సృష్టి అంతా దేవదూతలు కదండి, ఎందుకు మాట్లాడవు? హేబేలు రక్తం భూమిలో పడిపోయిన తర్వాత దేవుడికి ఏం చేస్తుందట? మొరపెట్టింది. దేవా నన్ను ఇలా బలి చేశాడు, నన్ను చంపేశాడు. నీతిమంతుడేనండి, కాదని అంటం లేదు. హేబేలు నీతిమంతుడే. కానీ యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా చంపిన వాళ్ళను కూడా క్షమించాలన్న సూత్రం పెద్దగా ఎవరికి తెలియదండి. చిన్నవేవో క్షమిస్తారండి. చంపేసిన వాళ్ళని కూడా క్షమించాలా? ఆ తీవ్రతను, క్షమలోనే ఆ తీవ్రతను యేసుక్రీస్తుల వారు ఒక్కరే పరిచయం చేశారు. అంతకు ముందున్న వాళ్ళందరూ నీతిమంతులైనా మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి అని శిక్షించమనే కోరారు అందరూ. హేబేలు కూడా అదే అంటున్నాడు అక్కడ. పోనీ హేబేలు రక్షించమన్నాడు అనుకోండి, దేవుడు ఏమైనా ఇప్పుడు కయ్యను రక్షించాడా? ఇక్కడ చూద్దాం. రక్షిస్తున్నాడా, శిక్షేస్తున్నాడా చూద్దాం. ఏమిటి కింద చదువుదాం. 10వ వచనం చదివారు కదా. 11, నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద నువ్వు ఉండకుండా నీవు శపింపబడిన వాడవు, నీకు శాపం వచ్చింది. బోధనలో ఏం చెప్తున్నారు? హేబేలు రక్తం ఏమని కోరుకుందట? రక్షించమని. ఇప్పుడు రక్షిస్తున్నాడా? శపించి శాపం వచ్చిందా? మరి అదేంటిది? రక్షించమని అడిగింది అంటున్నారు. యేసు రక్తం మనల్ని రక్షించమని అడిగింది. మనకు రక్షణ వచ్చిందా లేదా? వచ్చింది. పాపాలు పోయాయి, పరిశుద్ధులు అయ్యాం, బైబిల్ పట్టుకున్నాం, నీతిగా ఉన్నాం. ఇదంతా ఎవరి రక్తం వల్ల? యేసుక్రీస్తుల వారి రక్తం వల్ల. కానీ హేబేలు రక్తం వల్ల కయ్యను మీదకి ఏం వచ్చిందని చదువుకున్నాం ఇక్కడ? శాపం. ఎవడరా చెప్పాడు? బుద్ధి లేని బోధ, బుర్రలేని బోధ. శాపం వచ్చింది, శపింపబడ్డాడు. అంతకుముందే కౌన్సిలింగ్ ఇచ్చాడు దేవుడు.
వద్దు నాయన అన్నాడు, వినలేదు. వద్దు నాయన అన్నాడు, వినలేదు. చంపాడు. చావుకు బదులుగా ఆ రక్తం మొరపెట్టింది. ఆ రక్తానికి బదులుగా కయ్యను మీదకి ఏమొచ్చింది? శపింపబడిన వాడవు. నువ్వేట్రా బాబు రక్షణ వచ్చింది అంటున్నావు? ఏది బైబిల్లో మాకు కనపట్టలేదు? మాకు కనపట్టలేదు. నీకే మూల ఎక్కడ కనపడిందో మాకు అర్థం అవ్వలేదు. ఇంకా చెప్తాను నేను, అవ్వలేదు. పోనీ ఇక్కడతో ఏదో తెలుసో తెలియకో దాటేసేటంటే పర్వాలేదు, ఇంకా అంటున్నారు. వాడు కాపాడబడడానికే, వాడు రక్షించబడడానికే దేవుడు హేబేలు మొరవిని వాడు గుర్తేసాడట. ఆ గుర్తు సంగతి కూడా ఓపెన్ చేస్తాను నేను. ఇక్కడ ఏమంటే నిజంగా మరీ ఇంత దారుణమైన బోధలు చేస్తారనుకున్నానండి. ఇప్పుడు చూద్దామే, కిందకి 12 వచనం చూద్దామే. నీవు నేలను సాధ్యపరుచినప్పుడు అది ఇక మీదట నీకు సారమును ఇయ్యదు. ఇక మీదట నీ పని అయిపోయింది నాయన, నువ్వు చాలా కష్టపడి శ్రమపడి భూమి మీద ఆహారం తినాలి, నీకు నేల సారం ఇవ్వదు. శాపాలు చూడండి ఎలాగ ఎన్ని రకాలుగా వస్తున్నాయో. నీవు భూమి మీద దిగులు పడుచు దేశదెమ్మరివయ్యుందువు. ఇదేనేటి రక్షణ? ఇదేనా నువ్వు చెప్పిన రక్షణ బాబు? హేబేలు రక్తం రక్షించమని కోరిందట. ఇదేనండి రక్షణ? నేల శపించబడుతుందట, నువ్వు భూమి మీద దేశదమ్మరవై ఊరి మీద పడి తిరుగుతావరంటే ఇది రక్షణట. మాకు అర్థం అవ్వలేదు ఇందులో ఎక్కడ రక్షణ ఉందో. ఇది రక్షణ ఏటో, ఇది రక్షణ నీకు ఎలాగ అర్థమైందో మాకు అర్థం అవ్వలేదు. నిన్ను శపిస్తున్నాను, నీ వలన నేల శపింపబడుతుంది, నువ్వు దేశదిమ్మరవైపోతావు. ఇదేటండి, ఇదన్నీ శిక్షలు కదండి ఇవన్నీ. హేబేలు రక్తం వలన వచ్చిన శిక్షలు కదా ఇవన్నీ. చూద్దాం, ఇంకా చూద్దామే. ఇంకా చూడండి, ఇంకేమంటున్నాడు? అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. విచిత్రం ఏంటంటే కయ్యను గారు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేను శిక్షించబడ్డాను, నా మీదకి శిక్ష వచ్చిందని. కయ్యనేమో అంటున్నాడు, నా మీదకి శిక్ష వచ్చేసింది బాబోయ్, నా దోష శిక్ష నేను భరించలేనంత. కయ్యనేమో శిక్షించబడ్డాను అంటుంటే వీళ్ళు వచ్చి అంటున్నారు హేబేలు రక్తం కయ్యను రక్షించింది అంటున్నారు. కయ్యను ఉంటే కర్రించుకుని కొట్టడండి భూమి మీద. ఇప్పుడు ఉంటే శిక్ష వల్ల నానా తిప్పలో నేను పడితే నువ్వేట్రా బాబు నాకు రక్షణ అంటున్నావు నువ్వని? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నా మీదకి శిక్ష వచ్చింది బాబోయ్. హేబేలు నా తమ్ముడు రక్తం దేవుడికి మొరపెట్టడం వల్ల దేవుడు నా మీదకి ఏం తెచ్చాడు? శిక్ష. శిక్ష బైబిల్లో ఉంది. నువ్వు వచ్చి కొత్తగా చెప్తావు రక్షణ అని. మాకెక్కడ కనపడదు బైబిల్లో, మాకెక్కడ కనపడటం లేదు. ఇంకా చెప్తానండి, జాగ్రత్తగా వినండి. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. ఏంటి, నీ సన్నిధిలో నుండి వెళ్ళిపోవాలా? దేవుడు వ్యవసాయం చేద్దామంటే వ్యవసాయం ఏమో సారవంతమైన ఏమైనా ఫలాలు ఇవ్వదా? దేశదిమ్మరినే అటు ఇటు తిరుగుతూ ఉండాలా? ఇదేంటి, నా బ్రతుకుని ఇంత దారుణంగా మార్చేశారు తండ్రి మీరు. నేను ఈ శిక్ష భరించలేను. ఇక్కడ జాగ్రత్తగా వినండి, నేను ఈ శిక్ష భరించలేను. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినయుందును. కావున నన్ను కనుగొని వాడెవడో నన్ను చంపునని యెహోవా తానెను. జాగ్రత్తగా వినండి, నువ్వు వేసిన శిక్ష చాలా పెద్దది, ఈ శిక్ష నేను భరించలేను, దీనికంటే నాకు చావు బెటర్ అన్నాడు. బాగా వినాలే, ఇక్కడ అర్థం అవ్వలేదు మనకి, ఇక్కడ అర్థం అవ్వలేదు చాలా మందికి. నా దోష శిక్ష భరించలేనంత గొప్పది, దీనికంటే నాకు చావు బెటర్ అంటున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు కయ్యేను చచ్చిపోవటం చావు పెద్దది అంటున్నాడా, వాడి మీదకి వచ్చిన శిక్ష పెద్దది అంటున్నాడా? ఏది పెద్దది? శిక్ష పెద్దది, చావు చాలా చిన్నది. నాకు నన్ను చంపే బాబు, ఈ శిక్ష ఏంటి బాబు? బుర్రలేని వాళ్ళు అంటున్నారు హేబేలు రక్తం చంపకుండా అతన్ని కాపాడి ఆడే చావు కోరుకుంటున్నాడు అక్కడ. నేను చచ్చిపోతాను, చావు కంటే పెద్ద శిక్ష చేశారు నా మీద. ఏమంటే నేనంటున్నానా కయ్యను అన్నాడా? కయ్యను అంటున్నాడు. మీకు బాగా అర్థమవుతుందో లేదని చెప్పే పాయింట్. నాకు నువ్వు వేసిన శిక్ష కంటే, నువ్వు విధించిన ఈ భయంకరమైన శిక్ష కంటే నాకు చావు చాలా చిన్నది కనుక నన్ను చంపేయాలి, నేను ఈ శిక్షను భరించలేను, నేను చచ్చిపోతానని కోరుకుంటున్నాడు. ఎవరు?
కయ్యను. చదువుదాం, మళ్ళీ చదువుదాం, అది అర్థం అవ్వాలండి. ఈ వచనం అర్థమైతే ఇక్కడ ఒక విషయం ఉంది. నేడు ఈ 14 వచనం, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరణయుందును. ఇక్కడ వీడి బాధ ఏంటి తెలుసండి? అసలు బాధ, ఆదామవ్వలను ఏదేను తోటలో పెట్టినది మొదలుకొని దేవుడు ప్రతి చల్లపూట వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుకున్నాడు. అక్కడి నుంచి తప్పు చేసిన తర్వాత ఆదామవ్వలు ఏదేను తోటలో నుంచి గెంటివేయబడ్డారు. గెంటివేయబడిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు మళ్ళీ వీళ్ళతో. వీడు తప్పు చేసిన వెంటనే, కోపంతో ఉన్న వెంటనే వీడి దగ్గరికి దేవుడు వచ్చాడు. ఒరే కయ్యను, కోపంతో రగిలిపోతాను, ఒరే తప్పురా, ఇలా చేస్తే నీ జీవితం పాపంలో పడిపోతారు, ఆయన దిద్దుకోనాయన. ఏమంటే మంచి మాటలు దేవుడు మాటలు ఎక్కడ దొరుకుతాయి మనకి? దేవుడి సన్నిధిలో కదండి దొరుకుతాయి. ఇప్పుడు వీడికి పడుతున్న శిక్ష ఏంటంటే, ఇక నేను నీతో మాట్లాడను. జాగ్రత్తగా వినండి. నేనిక నీకు బాగా వినండి, ఇక్కడే ఉంది అసలు విషయం. బుర్రలు ఎలగాలి ఇక్కడే. నేనిక నీతో మాట్లాడను, నేనిక నీకు కనబడను. నువ్వు తప్పు చేస్తావు, నువ్వు పాపం చేస్తావు, నువ్వు చస్తావు, నువ్వు బ్రతుకుతావు. నా కాపుదల కానీ, నా తోడు కానీ, నా సంరక్షణ కానీ, నా డైరెక్షన్ కానీ, నా ఆలోచనలు కానీ, నీ బ్రతుకును బాగు చేసే వెనకాల కాపలా కానీ ఇక మీదట నీకు దొరకదురా కయ్యను. ఎందుకంటే ఆల్రెడీ నీకు కోపం వచ్చినప్పుడే వచ్చి చెప్పాను నేను, నువ్వు పాపంలో పడిపోతావు, కోపాన్ని విడిచిపెట్టని. నువ్వు నా మాట వినలేదు, నా ఆలోచన వినలేదు, నేను చెప్పిన మాటకు నువ్వు లోబడలేదు గనక ఇక నేను నీకు దూరం చేస్తున్నది ఏంటంటే, నన్ను నేను నీకు దూరం చేసుకుంటున్నాను. నా సన్నిధి అనగానే దేవుడు అనే ఆయన నీకు జీవితంలో కనపడి పో అన్నాడు. ఇది శిక్ష, రక్షణ? నాకు చెప్పండి. నేను నీకు కనపడను పో, ఇదేనండి శిక్ష అంటే? ఇప్పుడు నరకం, మనం ఆలోచిద్దాం. నరక శిక్ష ఏంటి చెప్పండి ఒక మాటలో. మీకు ఏమర్థమైందో? నరకం అంటే అర్థం ఏంటి? దేవుడు కనపడ్డండి. నరకం అంటే ఏంటి? దేవుడు కనపడతాడా? భూమి మీద దేవుడు కనపడుతున్నాడు, దేవుడు వాక్యం కనపడుతుంది, ప్రార్థన, సేవకులు, సహోదరులు అందరూ కనపడుతున్నారు. నరకంలో వీళ్ళు ఎవరైనా కనపడతారా? వాక్యం ఉంటుందా? ప్రార్థన ఉంటుందా? సన్నిధి ఉంటుందా? దేవుడికి ప్రార్థన చేస్తే వింటాడా? ఏముండడు. ఒక మాటలు నరక శిక్ష అంటే ఏంటంటే దేవుడి నుండి దూరం అయిపోవటమే నరకం. ఏమంటే మీరు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఆదామవ్వలకి పండు తిను తినమని మీరు చచ్చిపోతారా అన్నారు. చచ్చిపోయారా? చావు ఎలా వచ్చింది చెప్పండి? ఆత్మీయంగా నా నుండి దూరం అయిపోతున్నారు, ఇక పొండి. నా మాట వినలేదు కనుక నాకు నుండి మీరు పొండి. ఏమంటే శిక్ష దేవుడి నుంచి దూరం అయిపోవటం కంటే, దేవుడు కనబడటం కంటే దానికి మించిన శిక్ష ఏదైనా ఉంటుందా? దానికంటే చావు బెటర్ కదండి. మీకు అర్థమైందా? నా సన్నిధిలో నుండి నువ్వు పోతున్నావు, అసలు నేను నీకు కనపడిక అనగానే వాడు అంటున్నాడు. ఏమంటే అప్పుడు వాడికి ఓపెన్ అయింది అసలు విషయం. అక్కడ జరిగింది మీరు జరిగినట్టుగా ఆలోచించాలి. రోజు ఒకప్పుడు నాకు కోపం వచ్చినప్పుడు, కయ్యను కోపం వచ్చిందిరా, కోపం వస్తే పాపంలో పడతావురా, మంచి మాటలు నాకు చెప్పారు కదా తండ్రి, నా వెనక ఉన్నారు కదా వెన్నుతట్టుగా. ఇక మీరు నాకు ఉండరా, మీరు నాతో మాట్లాడరా, నేను నా బ్రతుకునంతా కూడా నేను ఒంటరిగా బ్రతకాలా? మీరు నా సన్నిధిలో నుంచి వెళ్ళగొడుతున్నారు కదా, మీ సన్నిధిలో నుంచి వెళ్ళగొడుతున్నారు కదా, ఈ నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. శిక్షించబడ్డా రక్షించబడ్డా నాకు చెప్పండి. మరి రక్షణ ఎక్కడ వచ్చిందిరా? ఇందులో రక్షణ ఎక్కడుంది? అంటే దేవుడి నుంచి దూరం అయిపోవడం రక్షణ? నీకు అలాగ అర్థమైందేమో మరి రక్షణ అంటే. ఇంకా చదువుతాను చూడండి. 14 వచనం అర్థం అవ్వాలి, 15 వచనం అర్థం అవ్వాలి. ఈ 2 వచనాలలో అసలు విషయం అంత ఉంది. జాగ్రత్త చదవండి. 14 వచనం మళ్ళీ చదువుతున్నాను. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టిదివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరణయుందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవా అతనితో. 15 వచనం చదువుతామే. అందుకు యెహోవా అతనితో, చూసారా ఇప్పుడు దేవుడు వచ్చాడు మళ్ళీ. ఒరే నేను నీకు శిక్ష ఇస్తే, జాగ్రత్తగానండి, నేను నీకు శిక్ష ఇస్తే ఆ శిక్ష అనుభవించకుండా చచ్చిపోతావా? చచ్చిపోయి ఆ శిక్షలో నుండి తప్పించుకుందాం అనుకుంటున్నావా? జాగ్రత్తగా వినండి, ఇక్కడే ఉంది అసలు విషయం. నేను వేసిన శిక్షలో నుండి చచ్చిపోయి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నేను శిక్ష విధించాను. నేను తోడుగా లేకపోతే, నేను పెంచకపోతే, నా వాక్యం నీకు వినబడకపోతే, నా సన్నిధి నీకు దొరకకపోతే భయంకరం. భూమి మీద జీవితం భయంకరం. నా సన్నిధి లేని, తోడు లేని జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలియాలి అని నేను నీకు శిక్ష వేస్తే శిక్షను తప్పించుకోవడానికి హాయిగా చచ్చిపోదాం అనుకుంటున్నావా? ఇప్పుడు చూడండి 15 వచనం.
అందుకు యెహోవా అతనితో, ఎవరితో? కయ్యనుతో, కాబట్టి ఎవడైనను కయ్యనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగును. వీడిని ఎవ్వడు చంపడానికి కుదరదు, వీడిని ఎవ్వడు చంపడానికి కుదరదు. ఎవడైనా చంపాడా వాడికి 7 అంతలు వేస్తాను. ఎవడి కయ్యనును చంపొద్దు అంటున్నది రక్షించడానిక, శిక్షను అనుభవించడానిక? మీకు అర్థమైంది పాయింట్? నువ్వు బ్రతుకుండాలరా, నువ్వు బ్రతికే ఉండాలరా, నువ్వు చావకూడదురా అని ఏమిటి? కయ్యనుకు చావును ఇవ్వకపోతున్నది దేనికోసం? శిక్ష అనుభవించాలి. నా సన్నిధి నుండి వెళ్ళిపోయి బ్రతకడం అంటే ఎంతటి భయంకరమైన భూమి మీద అనుభవించాలి. శిక్ష అనుభవించడానికి బ్రతుకుండాలి. శిక్ష నీ మీద అమలవ్వడానికి నువ్వు బ్రతుకుండాలి. ఇప్పుడు చెప్తాను అసలు గుర్తు సంగతే. ఏమండి 15వ వచనం, కాబట్టి ఎవడైనను కయ్యనును చంపిన ఎడల వాడికి ప్రతిదండన 7 అంతలు కలుగునను, మరి ఎవడైనను కయ్యనును కనుగొని అతన్ని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. గుర్తు ఎందుకు చెప్పండి? గుర్తు ఎందుకు? చంపక ఉండునట్లు, గుర్తు చంపక ఉండునట్లు. వెరీ గుడ్. ఈ గుర్తు చూసి కయ్యనుడు ఎవడో చంపడు. ఏమంటే ఉదాహరణ, ఇక్కడ ఏదో పెద్ద గుర్తు వేసాడు అనుకుందా, ముద్ర వేసాడు. కయ్యను గడికి ఇక్కడ ముద్ర వేసాడు అనుకుంది, అర్థమవడం చెప్తున్నాను సుమా. మళ్ళా కయ్యనుకి ఇక్కడ ముద్ర వేసాడు అన్నాడు, తను చూసాడు అంటారు మళ్ళీ వెరుబాగులు. ఆ వెరుబాగులు చెప్తున్నాడు అర్థం అవడానికి. కయ్యనుకి ఇక్కడ ఒక పెద్ద ముద్ర వేసాడండి. ఈ ముద్రను బట్టి కయ్యనుడు చూడగానే ఎవడు అతను ఏం చేయకూడదట? చంపకూడదు. ఇంతకీ ఇతను ముద్రను బట్టి బ్రతుకుంటున్నది రక్షించుకోవడానిక, శిక్షను అనుభవించడానిక? ఇప్పుడు నాకు చెప్పండి, కయ్యను కేసిన గుర్తు కయ్యనుడు రక్షించిందా, శిక్షిస్తుందా? ఏలేం చెప్తున్నారు మనకి? బైబిల్లో ఇలా ఉంది, మరి నాకు ఇలాగే అర్థమైంది, ఇలాగే ఉంది బైబిల్లో. వీళ్ళేమంటున్నారు? కయ్యనును దేవుడు ఏమండి రక్షించాడు, రక్షించడానికి హేబేలు మొరపెట్టాడు. హేబేలు మొర విని కయ్యనుకి ఏమేశారట? గుర్తేశారట. ఆ గుర్తు రక్షించిందట. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ బైబిల్లో? శిక్షను అనుభవించడానికి రా గుర్తు అన్నాడు. ఏది నమ్ముదాం ఇప్పుడు? ఏదండి నిజం? ఏది సత్యం? ఏది నిజం? అదే పాట రాశాడు ఆయన. ఎవరు? జాన్సన్ గారు. ఏమని? హేబేలు రక్తం శిక్షించమని కోరింది, యేసుక్రీస్తుల వారి రక్తం క్షమించమని కోరింది. యాజ్ ఇట్ ఈజ్ బైబిల్ అండి. ఆయన పాట మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో ఏది ఉందో అది ఆయన రాశాడంతే. పాట తప్పన్న వాడికి బైబిల్ రాదు, రాసి పెట్టుకోండి. పాట తప్పన్న వాడికి బైబిల్ రాదు, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎంత బాగా చదువుకున్నాం ఇప్పుడు మనం. ఆ 15 వచ్చిన మళ్ళీ చదువుతారా? 2-3 సార్లు చదవండి, ఎందుకంటే వాళ్ళకి అర్థం వాళ్ళకి చదువుకోరు కదా బైబిల్. ఎదగేయండి కింద ఎవరో చప్పట్లు కొట్టే వాళ్ళు ఉంటారు, ఈ నోటికి వచ్చింది చెప్పుకుంటా వెళ్ళిపోతారు, వాళ్ళు చప్పట్లు కొడతా ఉంటారు అంతే. అసలు చదవరు కదా బైబిల్లో ఏముందో. 15 వచ్చిన మళ్ళీ చదువుతాం. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యనును కనుగొని చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 అంతలు కలుగునను, మరియు ఎవడైనను కయ్యనును కలుగుని అతను చంపకయుండునట్లు. ఈ పదవంటలు ఏం చేయండి? చంపకయుండునట్లు, చంపకయుండునట్లు యెహోవా అతనికి గుర్తేశాడు. నువ్వు చావకూడదురా, నేనేసిన శిక్ష అనుభవించాలరా, నువ్వు చావకూడదు, చావకూడదండి. ఇది ఎలాగుందంటే, జైలుకి వెళ్ళిపోయిన ఖైదీలకండి ఖైదీ నెంబరు 6981 అని ఒక నెంబర్ వేశారు. ఇప్పుడు ఆ నెంబరు ఇతను చాలా గొప్పోడని ప్రొటెక్ట్ చేయడానిక, వీడు దొంగతనం చేసి జైలుకి వచ్చాడని దొంగోడని చెప్పడానిక. ఎలాగుంది? జాన్సన్ ఉంటే ఎన్ని చెప్పేవాడో ఇలాంటి అనిపించిందండి నాకు. దొంగోడురా అని గుర్తొస్తే ఈడంటున్నాడు ఆ రక్షించడానికి గుర్తేసినట్ట. అంటే ఖైదీ నెంబర్ 786 రక్షించడానిక, వీడు దొంగోడని చెప్పడానిక. కయ్యను గడికి గుర్తు ఎందుకండి? కయ్యను గుర్తు ఎందుకు పడ్డదండి? వీడు వెధవా, తమ్ముడిని చంపిన వెధవా, తమ్ముడిని చంపొద్దురా, కోపంలో చంపేస్తావరా అని కౌన్సిలింగ్ ఇచ్చినా సరే మారని కుక్కతోలుంటాడు వీడు. వీళ్ళు ఎవడో చంపకండి, వీడు దేవుడి మాటకు లోబడేవాడు కాదు, దేవుడి మాటలు పట్టించుకునేవాడు కాదు, దేవుడు వచ్చి మాట్లాడితే వ్యతిరేకంగా మాట్లాడే స్వభావం కలిగినోడు, వీడు శిక్షకు అర్హుడు, వీడు బ్రతికినంత కాలం దేశ దెమ్మరి, వీడు ఎవడు చంపకండి. ఏంటండి ఇది? గుర్తు రక్షించడానిక? గుర్తు రక్షణ ఇచ్చిందా?
నేను ఇంకా చెప్తాను ఇంకో ఉదాహరణ. ఏమంటే ఏదో ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీలో ఏదో తప్పు జరుగుతుంది, గవర్నమెంట్ వాళ్ళు వచ్చి సీలేసి ముద్ర వేశారు. ఎందుకు వేశారు? సీలు ముద్ర ఎందుకు వేశారు చెప్పండి? ఈ కంపెనీ ఒక తప్పుడు కంపెనీ, లోపల జరిగేవన్నీ తప్పుడు కార్యక్రమాలని గవర్నమెంట్ సీలేస్తే చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారు? అబ్బా, గవర్నమెంట్ సీలేసిందంటే ఏం కంపెనీ అండి అంటారా? ఆ గుర్తు, ఆ ముద్ర, సీల్ గుర్తు ఎందుకు చెప్పండి? ఎందుకు, దేనికోసం? చెడ్డది కంపెనీ, కంపెనీ చెడ్డది, తప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి లోపల. అప్పుడప్పుడు గ్రామాల్లో ఎవడన్నా ఎవరిని పని చేయకుండా ఊరు మీద వాడు తిరుగుతున్నాడు అనుకోండి, ఆడి గురించి మాట అంటారండి, అచ్చోసిన ఆంబోతులో తిరుగుతున్నావురా. ఏవేశారట? అచ్చోసిన ఆంబోతులో తిరుగుతున్నావు. అబ్బా, అచ్చోసిన ఆంబోతు అన్నారు నన్ను అంటాడా? ఆడు గురుతేమో ఆడు ఎదవరా వెదవరా అని చెప్పడానికి దేవుడే ఇస్తున్నట. ఆ గురుతు రక్షించిందట. ఎవడికి చెవుల పువ్వులెట్టే బోధలు చెప్తావు బాబు నువ్వు? బైబుల్ బాగా చదివి జాన్సన్ విక్టర్ గారు పాటలు రాస్తారు. మళ్ళా చెప్తున్నాను నేను, చరిత్రలో మళ్ళా చెప్తున్నాను, చరిత్రలో వాక్యాన్ని పాటలలో పెట్టిన ఏకైక వ్యక్తి జాన్సన్ విక్టర్ గారు. మళ్ళా చెప్తున్నాను, పాటలలో వాక్యం పెట్టాడు ఆయన. ఎవడు పెట్టలేదండి, ఎవడు కూడా పెట్టలేదండి. ఏమండి మీరు పాటలు చూడండి, ఆయన పుట్టక ముందంతా దేవా నువ్వు గొప్పోడివి, దేవా నువ్వు చాలా పరిశుద్ధుడివి, పవిత్రుడివి అని దేవుడిని పొగిడారు. తప్పని అంటాం లేదు మేము, దేవుడిని పొగిడారే తప్ప బైబిల్లో ఉన్న ఆయా సందర్భాలను పాటల రూపంలో వాక్యాన్ని పాటల్లోకి తెచ్చింది ఆయన ఒక్కడే. పాటలలోనికి వాక్యాన్ని తెచ్చింది ఆయన ఒక్కడే. బైబిల్ చదివి పాటలు రాస్తాడు, బైబిల్లో ఉన్న వాక్యాలు పాటగా రాస్తాడు. ఏమంటే ఆయన గంట ప్రసంగం చేస్తాడండి, ఆ గంట ప్రసంగాన్ని 5 నిమిషాల పాటగా మారుస్తాడు. తండ్రి గారు జయశాల్ గారు గంట సేపు ప్రసంగం చేస్తే ఆ గంట సేపు ప్రసంగాన్ని, వాక్యాన్ని దాన్ని పాటగా మారుస్తాడు. అది ఆయన ఖ్యాతి, అది ఆయన గొప్పతనం. పాట తప్ప? ఏమంటే ఇప్పుడు వరకు మనం పాత నిబంధనలు చదివాం, మీకు ఎక్కడైనా హేబేలు రక్తం రక్షించినట్టుగా మీకు కనబడిందా? శిక్షించినట్టుగానే కనబడింది. ఇప్పుడు కొత్త నిబంధనలో కొన్ని వచనాలు చదువుదాం. ఎందుకంటే హేబేలు రక్తం మొదలుకొని నీతిమంతుల రక్తాలన్నిటి గురించి కూడా కొత్త నిబంధనలో రాయబడ్డాయి ఆయా సందర్భాలు. ఆయా సందర్భాల్లో కూడా హేబేలు రక్తం రక్షించమని కోరిందో శిక్షించమని కోరిందో చూద్దాం. బైబిల్లో వచనాలు చూసుకుందాం మనం. ఏమంటే బైబిల్లోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం చూడండి. బైబిల్లో మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం చూడండి. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని, ఏమండి ఎవరు వచ్చారు ఇక్కడ మనకి? ఎక్కడో హేబేలు రక్తం మనం చదువుకున్నాం కదా ఆదికాండంలో, ఆయన గురించిన ప్రస్తావన ఇక్కడ మళ్ళీ. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడకు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకు వస్తుంది. దేనికి వస్తుంది? రక్షించు ప్రభువా అని వస్తుందా? శిక్షించు. మేము వాళ్ళ కోసం ప్రాణం పెట్టాము, మేము వాళ్ళ కోసం మా రక్తాన్ని చిందించాము, వాళ్ళు మారటం లేదు, వాళ్ళు మా రక్తం నిమిత్తం వాళ్ళకి మీరు ఏం చేయాలి? ప్రతిదండన. తెలుసు కదా వచ్చిన మీ అందరికీ, అది కూడా చూస్తారా? ఏమండి వాళ్ళందరి రక్తం మీ మీదకి వస్తుంది అన్నట. ఎందుకు వస్తుంది వాళ్ళ రక్తం? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథం ఏమంటే 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాకా తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన. మా రక్తము నిమిత్తము భూనివాసులకు నువ్వేం చేయాలి? ప్రతిదండన. ఏం కోరుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు వాళ్ళు? దండించండి అంటే శిక్షించండి. మా రక్తము నిమిత్తం వాళ్ళని శిక్షించండి, మా రక్తము నిమిత్తం వాళ్ళని శిక్షించండి. ఏమండి నీతిమంతులు కానీ వాళ్ళందరూ అదే కోరుకున్నారండి.
ఒక్క యేసు ప్రభు ఏమన్నాడు తెలుసండి? చంపుతున్నారు, బల్లెపు పోటు, ముళ్ళ కిరీటం, శిలువ మీద ఏలాడుతున్నాడు. అప్పుడు అన్నాడండి, అప్పుడు ఆయన అదే అన్నాడు, ఆయన రక్తం అదే అంటుంది, ఆయన నరనరాన్న నిండుకుపోయింది ఏంటో తెలుసండి? క్షమ. శిలువలో చివరి రక్తపు బొట్టు వరకు కార్చి చనిపోయి ముందు ఆయన పలికిన మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. క్షమ. క్షమ ఎక్కడి నుంచి? యేసుక్రీస్తుల వారి దగ్గర నుంచి. అందుకేనండి మీరు ఇక్కడ మీరు చదువుకున్న మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉన్నవారు రక్తం ప్రతిదండన చేయమని కోరుకుంటుందని మనం చదువుకున్నాం. హేబేలు మొదలుకొని జకర్యా రక్తం వరకు. మరి కొత్త నిబంధనలోకి వచ్చిన చచ్చిపోయిన భక్తుల రక్తం ఏమని కోరుకుంటుంది? స్టెఫన్ ఏమని కోరుకుంటున్నాడు? తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అన్న యేసు మాటలు విన్న ఆయన, యేసు మాటల ద్వారా మారిపోయిన ఆయన అంటున్నాడు తర్వాత, వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరు నువ్వేం చేయాలి? క్షమించు. తర్వాత వాళ్ళందరూ క్షమంటారండి. హేబేలు రక్తము మొదలుకొని జకర్యా రక్తం వరకు మాత్రం వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? శిక్ష. ఎందుకంటేనండి చంపిన వాడిని కూడా దేవుడు క్షమించాలని కోరుకోవాలని చెప్పింది ఎవరు అంటే యేసుప్రభు అండి. అదే ఆయన చెప్పాడు పాటలో, అదేనండి ఆయన చెప్పాడు. హేబేలుకు శిక్ష పడిందని ఇంకో ఎవిడెన్స్ ఇస్తానండి క్షమించండి, కయ్యేనుకు శిక్ష పడింది అన్న ఎవిడెన్స్ బైబిల్లో ఉంది. ఇంకోటి ఏంటది? మీరు అక్కడికి వచ్చేయండి, ఆదికాండానికి వచ్చేయండి, మళ్ళా ఆదికాండం 4వ అధ్యాయానికి వచ్చేయండి. ఆదికాండం 4వ అధ్యాయానికి వచ్చేయండి. 23వ వచనం చదువుదామండి. లెమెకు తన భార్యలతో ఎంతమంది? ఒకటి కాదు, భార్యలు ఉన్నారు వీడికి. తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి, లెమెకు భార్యలారా నా మాట ఆలకించండి, నన్ను గాయపరిచినందునకై ఒక మనుషుని నేను చంపితిని. చూసారా వీడేం భార్యలతో ఏం చెప్పుకున్నాడు? నన్ను ఒకడు గాయపరిచాడు, వాడిని నేను కోపంతో నేను చంపేశాను. జాగ్రత్త వినండి. కోపంతో నేను ఒకడిని చంపేశాను గనుక నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువారిని నేను చంపితిని. 7 అంతల ప్రతిదండన కయ్యేను కోసము వచ్చిన ఎడల. చూసారా తర్వాత తరాలు కయ్యేను కోసం ఏమని మాట్లాడుకుంటున్నాయి? ఒకప్పుడు హేబేలును కయ్యేను చంపాడట, చంపిన కయ్యేను మీదకి దేవుడు ఏం విధించాడు? దండన. 7 అంతల దండన కయ్యేను కోసం వచ్చిన ఎడల నా మీదకి ఏమొస్తుంది తెలుసా? లెమెకు కోసము 77 అంతలు వస్తుంది, నా మీదకి శిక్ష వస్తుంది. అంటే కయ్యేను మీదకి ఏమొచ్చిందని ఆ రోజు మొత్తం ప్రచారం అయిపోయింది. చెప్పండి, శిక్ష శిక్ష దండన. కయ్యేను పని అయిపోయిందట చంపినందుకు, కయ్యేను పని అయిపోయిందట చంపినందుకు. నీకెక్కడ కనపడిందిరా బాబు రక్షణ? ఆ రోజు వాడు నా మీదకి వచ్చిన దోష శిక్ష నేను భరించలేను అంటున్నాడు. చుట్టుపక్కలంతా కయ్యేనుకు శిక్ష, కయ్యేనుకు శిక్ష, హేబేలును చంపాడట, తమ్ముడిని చంపుకున్నాడట. అలా చంపే వాళ్ళ మీద దేవుడు ప్రతిదండన తీరుస్తాడట, కోపంతో రగిలిపోతాడట అని తర్వాత ప్రజలు మాట్లాడుకుంటుంటే కయ్యేనును శిక్ష రాలేదా? హేబేలు రక్తం రక్షించమని కోరి ఎక్కడొచ్చింది అడిగి రక్షణ? ఇంకా చెప్పనండి, మనం కొత్త నిబంధనకి వెళ్ళేసరికి కయ్యేను కోసం యోహాన్ గారు మనకి ఏం చెప్పారు చెప్పండి? కొత్త నిబంధనలో కయ్యేను చాలా మంచోడు బాబు, హేబేలు రక్తం మరి వాడిని రక్షించమని కోరింది, రక్షించిపోయి మంచి బాబు అయిపోయాడు అని చెప్పిందా? మనము కయ్యేను వంటి వారమై ఉండకూడదు. మారాడా? అలాగే చచ్చాడా? మారాడా? ఒకవేళ మారుంటే యోహాన్ గారు కొత్త నిబంధనలో మనం కయ్యేనులో ఉండకూడదని ఎందుకు చెప్తాడు చెప్పండి మీరు? అటువంటి మారాడండి? మారలేదండి. అలాంటోడికి ఆడికి రక్షణ ఎక్కడొచ్చింది? నాకు అర్థం అవ్వలేదు. రక్షణ ఎక్కడొచ్చిందండి? కనుక దేవుని పిల్లలారా, బైబిల్లో ఉన్నదే నమ్ముదాం, బైబిల్లో ఉన్నదే ప్రకటిద్దాం. బైబిల్ ఏమండి చదువుతారో తెలీదు, ఏదో మరి కొత్త ప్రసంగాలు చేయాలన్నట్టుగా మరి ఉన్నది మార్చేయడానికి ప్రయత్నిస్తారో నాకు తెలియదు కానండి. చాలా దారుణం అండి. నేను చాలా బాధపడ్డాను. ఏమండి చాలా మాట్లాడారు, ఎందుకు పోన్లే అని ఊరుకున్నాం కానండి. మరీ దారుణంగా బైబిల్లో ఉన్న మాటలు మార్చేసి, మరీ దారుణంగా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా అక్కడ కరెక్ట్గా రాయబడిన దాన్ని కూడా మార్చేసి, ఏమండి వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు సొంత బోధలు చెబుతూ ఉంటే కడుపు తరుక్కుపోతుంది. బైబిల్లో ఉన్నది వేరు, చెబుతున్నది వేరు.
ఎంతమంది విశ్వాసులు ఆ తప్పుడు బోధనకు నాశనం అయిపోతారు మీరు చెప్పండి. హెబేలు రక్తం శిక్షించమనే కోరింది. హెబేలు మొర మేరకు కయ్యేను మీదకి ఏమొచ్చింది? శిక్ష. తిరుగులేదు బైబిల్ ఇది. ఇంకా చూద్దామా? లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయం లూకాసు వార్త 11వ అధ్యాయం 51వ వచనం చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 51వ వచనం. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హెబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తల అందరి రక్తము. చూసారా? ఆ పదవంటలు ఏం చేసుకోండి, ఆ పదవంటలు ఏం చేయండి, మళ్ళీ చదవండి. అది ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని. ఇగో మీతో చెప్తున్నాను, అందరి రక్తము మీ నిమిత్తమై మొరపెడుతుంది. సరే, ఎంత స్పష్టంగా ఉంటుంది బైబిల్, స్పష్టంగా, ఎక్కడ తేడా లేకుండా. అందరూ మీరు చదువుకున్నారు కదా మత్తయి సువార్తలో ఉన్న ఆ సందర్భాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తున్నారంటే, లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకు మధ్య నడిచించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తల అందరి రక్తం అన్నాడు. నువ్వు అందులో హేబేలు ఒక్కడిని సెపరేట్ చేసి హేబేలు ఒక్కడు రక్షించమని కోరుకున్నాడు, ఈ సొంత కథలు చెప్పకు మాకు. అందరూ అన్నాడు. అందులో హేబేలు వేసాడు. హేబేలు రక్తము మొదలుకొని చిందింపబడిన ప్రవక్తల అందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడతారు. ఏంటి మీరు చేసిందని? విచారణలోనికి వెళ్లాల్సింది. అలా అందరి రక్తం విచారించమని, దండించమని కోరుతుంది. మీరు ప్రకటన చదివారు. దేవుని పిల్లరా, యేసుక్రీస్తుల వారు ఒక్కరి రక్తమేనరా క్షమించండి, క్షమించండి, క్షమించండి. ఏం చేసినా క్షమ. ఎవడు యేసుప్రభు చూడండి, ఏం చేసినా క్షమండి. తిడతన్నా క్షమించాడు, కొడతన్నా క్షమించాడు, తిండిపోతన్నారు, తిరుగుబోతన్నారు, త్రాగుబోతన్నారు. ఆయన అనని మాటలు లేవు, ఆయన తిట్టని తిట్లు లేవు. అందరిలో కూడా ఏం చేశారంటే క్షమ, క్షమ, క్షమ. ప్రతి దాన్ని క్షమించండి, 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 క్షమించండి. యేసు రక్తం క్షమించింది గనుకే ఈరోజు మనం పవిత్రులుగా, పరిశుద్ధులుగా దేవుడి సన్నిధిలో మనం కూర్చున్నాం. ఆ రొట్టె ద్రాక్షరస రూపంలో ఆయన రక్తము, ఆయన శరీరం మన దగ్గరకు వచ్చి మనం తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు మన పక్షాన ఏమని మొరపెడుతుందని మనం చదువుకుంటున్నాం అక్కడ. క్షమ. పాటలో ఆయన అదే కదండి చివరిలో చెప్పాడు. సహవాసం, ఆదివారం జరుగుతున్న సహవాసంలో నీకు ఏం దొరుకుతుంది అన్నాడు? ఆరాధనలో నీకు క్షమాపణ దొరుకుతుంది. ఆరాధనలో యేసు రక్తం నీ దగ్గరికి వస్తుంది. ఆరాధనలో నీకు క్షమాపణ దొరుకుతుంది. అందరి రక్తం చిందించిన వాళ్ళు అందరూ దండించమని కోరితే యేసు రక్తం ఒక్కటి మాత్రం ఏం కోరింది? కరెక్ట్గా చెప్తున్నాను, ఇదంతా బైబిల్కు కరెక్ట్గా సరిపోయిన బోధ, కరెక్ట్గా సరిపోయిన పాట. దీనిని ఎవరు తప్పన్నా ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, తప్పంటున్న వాళ్ళకి ఎవరికి పూర్తిగా బైబిల్ రాదు. ఓకే.